అయితే మీరు లోపలికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు December 15th బయటకు వస్తానని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. కానీ ఒక 2 వారాల ముందు బయట రావాల్సి వచ్చింది. అంటే ఏంటి రీజన్స్ ఏంటి అనుకున్నారు మీకు? ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. మెయిన్ ఒకే ఒక్క రీజన్ ఏంటంటే నాకు ఒక పర్ఫెక్ట్ ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ కాల. యాక్సెప్ట్ చేయాల్సిందే ఎవరైనా. ఏది తప్పు అంటే మీరు ఏడవడం వల్ల ఒక వీక్ అంతా లేదంటే దేని వల్ల రీజన్స్ ఏంటి? పర్ఫెక్ట్ ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ కాకపోవడానికి, పర్ఫెక్ట్ ఇన్ ద సెన్స్ ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ ఓట్ బ్యాంక్ డెడికేటెడ్ అనుకో, ఆబ్వియస్లీ అంతే. ఎందుకు అంటే దీనికి 1,000,000 రీజన్స్ ఉండొచ్చు, కానీ రీజన్ మాత్రం పర్ఫెక్ట్ ఓట్ బ్యాంక్ క్రియేట్ కాలేదనేది. నేను చెప్పింది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఓపెన్ గా చెప్తున్నాను, ఒక కమెడియన్ అనేవాడిని కమెడియన్ గానే చూస్తారు. ఓకేనా అండి? అండ్ ఒక ఇమేజ్ అంటే హీరో అనుకో, విలన్ అనుకో, ఏదైనా అనుకో, వాళ్ళని ఒక చేయి అప్పర్ హ్యాండే చూస్తారు. వీళ్ళని అభిమానించే వాళ్ళు ఉంటారు, వీళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు హీరోలకి, అంతే కదండి. ఇప్పుడు పేర్లు నేను మెన్షన్ చేయట్లేదు, కానీ కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అంటే నాట్ ఇన్ ద బిగ్ బాస్, బిగ్ బాస్ గురించి కాదు, ఓవరాల్ ఉంటారు. కానీ ఒక సర్టైన్ రేంజ్ ఆఫ్ వీళ్ళకి అరే వీళ్ళు ఉంటే బాగుంటుందిరా, వీళ్ళని చూస్తే నవ్వు వస్తుందిరా, వీళ్ళు ఇంకాసేపు ఉంటే బాగుంటుందిరా అనుకుంటారు. సినిమాలో ఒక కమెడియన్కి ఒక ట్రాజిడీ ఎండింగ్ పెట్టినా, ఫన్నీ ఎండింగ్ పెట్టినా అరే భలేరా అని నవ్వుతాం. హీరోయిన్కి ట్రాజిడీ ఎండింగ్ పెడితే అబ్బా ఎందుకు అయిందిరా అనుకుంటాం. చిన్నప్పటి నుండి ప్రతి ఒక్కడు దీనికి అలవాటు పడిపోయారు. కామెడియన్స్ ని కామెడీగానే తీసుకుంటారు. ఓకేనా? అండ్ మేము ఈ సీజన్లో అదే పాయింట్ రైజ్ చేసాం. ఇది ఎందుకు చెబుతున్నానంటే దీనికి ఎంటర్లైనింగ్ గా ఉంది. క్రియేట్ కాకపోవడానికి రీజన్స్ ఇవన్నీ. మన మెంటాలిటీ బట్టి కానీ, మన ఫిజికాలిటీ బట్టి కానీ, మనం ఎలా ఉంటున్నాము, ఎలా మన మాట తీరుని బట్టి కొన్ని క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నానండి, గౌతమ్ నేను మా ఇద్దరిని కంపేర్ చేసుకోండి. బిగ్ బాస్ చూసే అభిమాని ఎవరైనా అనుకోండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎవరైనా తీసుకోండి, మా ఇద్దరిని పక్కన పెడితే ఇది నేను తగ్గించుకోవడం కాదు, మనవాడిని పెంచడమో కాదు, వాస్తవంగా చెప్తున్నా. ఎవరైనా మనవాడు ఆట చూసి, మనవాడు గెలవని ఓడిపోని, మనవాడి యొక్క స్ట్రగుల్ చూసి, మనవాడి యొక్క ఫైట్ చూసి అరే అమ్మా గౌతమ్ రా, నేను కూడా మనవాడిలాగా ఆడుతున్నాడు రా, లేకపోతే వాడు నాలాగా ఆడుతున్నాడు రా, వాడు వీడిని గౌతమ్ని వాడితో కంపేర్ చేసుకుంటాడు, కనెక్ట్ అవుతాడు. లేదా అమ్మాయిలు అబ్బే గౌతమ్ వాళ్ళు ఏమన్నాడు రా, అరే మంచిగా ఉన్నాడు రా కన్నయ్యరా వీడు అని అనుకుంటారు. రైట్, ఐ యాక్సెప్ట్ ఇట్. నన్ను చూస్తాడు, నేను కామెడీ చేసి తేజగాడు భలే చేస్తున్నాడు రా అంటా, కానీ తేజగాడిలా నేను చేయాలరా అనుకోడు. నేను ఆటలాడేటప్పుడు డుబ్బుకొని పడ్డాను అనుకో, అరే పడ్డాడరా పాపం పడ్డాడరా, అరే భలే పడ్డాడరా అంటాడు. కానీ వాడిలాగా నేను పడాలరా, వాడు నాలాగే వాడు పడ్డాడు. ఆర్ఆర్లు కూడా అయ్యే ఉంటాయి. మీరు పడినప్పుడేమో ఒక కామెడీ ఆర్ఆర్ వస్తుంది, మనోడు పడినప్పుడేమో ఒక సీరియస్ ఆర్ఆర్. చెప్తున్నా ఆడియన్స్ అనే కాదు, ప్రతి ఒక్క నేనైనా అంతే అనుకుంటా. వి ఆర్ హ్యూమన్స్, మనకు అదే అనిపిస్తుంది. అటువంటిప్పుడు నీకు ఇక్కడే వ్యత్యాసం. కనెక్టింగ్ ఈజ్ ద మెయిన్ పార్ట్. ఇక్కడ కనెక్షన్ ఉంటే జెన్యూన్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది, అది ముందుకు తీసుకుపోద్ది. ఇదేమైందంటే ఉన్నప్పుడే చూస్తారు, ఉంటే బాగుంటది అనుకుంటారు, కానీ వీడు ఉండాల్సిందే అని అయితే అనుకోరు. ఇది వాళ్ళని ఏమన్నా ఇది నిజం అండి, ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పుడు మీరు నెక్స్ట్ అడగొచ్చు, ఈ రకంగా అయితే మరి అవినాష్ రోహిణి ముందుకెళ్ళారు, నెక్స్ట్ వీక్స్కి వెళ్ళారు, వాళ్ళకి అనొచ్చు. దానికి కూడా ఆన్సర్ ఉంది. అవినాష్ రోహిణి ఎంటర్టైనర్స్, ఐ యాక్సెప్ట్. కానీ రోహిణి గారు ఎంటర్టైనర్ గానే మెగా చీఫ్ అయ్యారా? కాదు, టాస్కులు ఆడారు. షీ ఈజ్ నాట్ ఎన్ ఎంటర్టైనర్, షీ ఈజ్ ఎ ఫైటర్, షీ ఈజ్ ఎ వారియర్. గట్టిగా ఆడారు, షీ ఈజ్ ఎ గేమర్ అని ప్రతి ఒక్కళ్ళు అన్నారు. ఇక్కడ రోహిణి గారు మెగా చీఫ్ అయి ముందు వీక్ లోకి వెళ్ళింది ఎంటర్టైనర్ గా కాదు, ఎంటర్టైనర్ గా ఇక్కడ దాకే వెళ్ళారు. ఈ ముందుకు ఏది తీసుకొచ్చింది? తనలోని ఆట, ఫైటర్, అదే ముందుకు తీసుకొచ్చింది. ఓన్లీ ఎంటర్టైనర్ గానే ఉంటే ఇక్కడికే ఆగిపోతారు. ఆటలోని దమ్ము చూపించారు, ముందుకు వచ్చారు. ఎంటర్టైనర్ ప్లస్ ఫైటర్ అయ్యారు కాబట్టి ఒక ముందు అడిగేశారు. అవినాష్ అన్న టికెట్ టు ఫినాలే గెలవడానికి సరదాగా అందరు నవ్విచ్చేసి టైం ఇప్పించేసి అవలా టాస్కులు పెడితే టికెట్ టు ఫినాలే ఆడి హౌస్ అందరి మీద గెలిచి అయ్యాడు. ఆయన ఈజ్ ద విన్నర్ ఆఫ్ ద టికెట్ టు ఫినాలే. అందుకని ముందుకెళ్ళాడు. కానీ అరే అవినాష్ ఎంటర్టైన్ చేశాడు రా, నవ్విచ్చాడు రా, టికెట్ టు ఫినాలే ఇద్దామని ఇవ్వాల. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇవి కూడా చేశారు కాబట్టి ఒక అడుగు ముందుకు వేయగలిగారు, వేశారు. ఇప్పుడు కూడా నేను చెబుతున్నాను, రోహిణి గారు అవినాష్ అన్న ఒక అడుగు ముందేయడానికి ఎంటర్టైనర్ కారణం కాదు, దానితో పాటు ఇవి ఉన్నాయి కాబట్టి ముందడిగేశారు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ తో ఆగిపోయి ఉంటే మీ ఎదురుగా వాళ్ళు కూర్చునేవాళ్ళు. ఆడారు కాబట్టి ఒక అడుగు ముందుకేశారు, ముందుకెళ్ళారు. ఇప్పుడు కూడా చాలా మంది ఎంటర్టైనర్ ముందుకెళ్ళలేదు, ఎందుకంటే వెళ్ళారు కదా అంటే వాళ్ళకి ఇది నేను రీజన్ కూడా చెప్పాను. నాట్ యాజ్ ఏ ఎంటర్టైనర్ దేని వెళ్ళింది, గేమర్ గా ఫైటర్ గా ముందుకెళ్ళారు. అది అందుకు ఓట్ బ్యాంక్ అనేది పర్ఫెక్ట్ గా నాకు క్రియేట్ కాలేదు.
యాక్చువల్గా ఇది నాకు లోపలే అర్థమైపోయింది. క్రియేట్ కాలేదనే మీకు అర్థమైంది యాక్చువల్గా. అండ్ ఈ వీక్ ఎలిమినేషన్ నేను ఫిక్స్ అయ్యా. ముందు రోజు గౌతమ్తో చెప్పాను నేను ఇది. Okay. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను తెలంగాణలో రోహిణి గారితో నిన్న చెప్పాను. అది మీరు వచ్చిందో లేదో నాకు తెలియదు. మేడం గారు నేను ఫస్ట్ తెలంగాణనే మా అమ్మ వచ్చిన వీడియో, మీరు మెగా చీఫ్ అయిన వీడియో, ఈ రెండు చూస్తానండి ఇది చెప్పాను. అండ్ మీరు మొన్న ఆటతో టాప్ 5లోకి వెళ్ళిపోయారండి, ఫిక్స్ అండి అని చెప్పి అన్న టికెట్ వినాలి నువ్వు ఫిక్స్. ఇంతమంది గౌతమ్ గారు ఉంటారని నాకు డ్యామ్ షూర్. ఈ 2 వారాల ఆట ద్వారానే గౌతమ్ ఆల్రెడీ ముందు నుండి అండ్ రోహిణి గారు, అవినాష్ వీళ్ళిద్దరూ ఈ 2 వారాల ఆట ద్వారా ముందుకెళ్లారు. ఈ 2 వారాల ఆట సప్పబడింది. నాకు అది తెలుసు. ఎంటర్టైనర్గా లోపలికి వెళ్ళాను, మేము ముగ్గురు టాప్ 5లో ఉండలేము. మాక్సిమం ఇద్దరే ఉండగలరు. ఆ సెన్స్తో వాళ్ళిద్దరు ఉంటారని నాకు తెలిసిపోయింది. మేబీ నేను ఈ వీకా నెక్స్ట్ వీక్ అనే లోపల ఈ వీక్ నాకు డ్రాస్టిక్గా తగ్గిపోయింది. ఫన్నీ కంటెంట్లో నా స్కోప్, నాకు స్క్రీన్ స్పేస్ వచ్చినా ఆటల పరంగా నేను పెద్దగా చేయలేకపోయాను. అది నాకు మైనస్. ఒకవేళ ఆటల పరంగా చెయ్యకపోయినా ఉండొచ్చుగా ఇంట్లో అంటే ఒక మనల్ని నమ్ముకున్న ఓట్ బ్యాంక్ అనేది నాకు లేదు. అది నాకు మైనస్.